జై శ్రీ గణేష్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వీడియోలో పూర్తిగా ధూల్పేటలో తయారయ్యే అన్ని భారీ విగ్రహాలే కాదు, చిన్న విగ్రహాల యొక్క అప్డేట్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం లక్ష్మీనారాయణ కళాకారు దగ్గర ఉన్నాము అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంట్రన్స్లో ఈ యొక్క భారీ బొజ్జమని అక్కడైతే సిద్ధం చేస్తున్నారనమాట. 2-3 డేస్ ముందు ఈ యొక్క విగ్రహం అనేది మనకి స్టార్టింగ్ స్టేజ్ ఉంటే ఇప్పుడు చూసుకోవచ్చు మెల్లిమెల్లిగా ఆకారం అయితే అందుకుంటుంది అనమాట. బ్యాక్ డ్రాప్, మన స్వామివారి ఫేస్ అండ్ ధోతి వర్క్స్, మెల్లిగా వర్క్స్ అయితే అవుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మన భారీ బొజ్జ వినాయకుడికి ఐ మూమెంట్ అయితే పెట్టారనమాట. అది లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. సో నిన్న మొన్న వచ్చినప్పుడైతే ఐ మూమెంట్ లేకుండే, కానీ ఇవాళ మన స్వామివారికి ఐ మూమెంట్ పెట్టారనమాట. మన గణేష్ని కొనడానికి ఎవరైతే వస్తారో వారికి చూపించడానికి ఇలా ఐ మూమెంట్ అయితే ఒకే ఒక విగ్రహానికి పెట్టారనమాట, మిగతా విగ్రహాలు పెట్టలేదు. అండ్ ఇక్కడ ఇంకా పెయింటింగ్కి ఈ యొక్క విగ్రహాన్ని అయితే సిద్ధం చేస్తున్నారనమాట. చూసుకోవచ్చు, మరొకసారి చూపిస్తున్న ఐ మూమెంట్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మిగతా విగ్రహాలు కూడా మనకి పెయింటింగ్ దశకు అయితే చేరుకుంటున్నాయి అనమాట. నెమ్మదిగా మన ఈ బాలాపూర్ గణేష్ విగ్రహాల యొక్క అప్డేట్స్ అయితే ఇవన్నమాట. పెయింటింగ్ దశకు అయితే చేరుకుంటున్నాయి. ఇంకా కొన్ని విగ్రహాలు అయితే డై నుంచి తీస్తున్నారు. చూసుకోవచ్చు చాలా విగ్రహాలు 2-3 డేస్ ముందు అసలు ఇక్కడ విగ్రహాలు అంటే ఒక 20 విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇవాళ మొత్తం నిండిపోతున్నాయి అనమాట. ఇంకొన్ని రోజుల్లో ఇక్కడ వాకింగ్ చేసే స్పేస్ కూడా ఉండదు మనకి. చూసుకోవచ్చు ఇప్పుడైతే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డై నుంచి విగ్రహం తీస్తున్నారు. అండ్ అదేవిధంగా సేమ్ టైం డైని కూడా మళ్ళీ సిద్ధం చేస్తున్నారు అనమాట. అంటే ఇంకో విగ్రహం ఇక్కడ నెక్స్ట్ డే సిద్ధం చేస్తారనమాట. మీరు బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్న ఈ యొక్క విగ్రహం అయితే ఇంకా పెట్టుందనమాట, ఇందాక తీసుంటారు. మన బాలాపూర్ గణేష్ షెడ్ ఎదురుగా మన అజయ్ సింగ్ కళాకారు వారి యొక్క షెడ్ ఉందన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ మన దగుడు సెట్ రూపంలో ఈ యొక్క విగ్రహాన్ని అయితే తయారు చేశారనమాట. మనకి లోపల కూడా ఇంకా 2 విగ్రహాలు ఉన్నాయి, భారీ విగ్రహాలు. ఈ విగ్రహాల యొక్క హైట్ వచ్చేసి సుమారు 20 ఫీట్స్ వరకు ఉంటుంది. విడ్త్ వచ్చేసి సుమారు 10 ఫీట్ దాకా ఉంటుంది అనమాట. ఇక్కడ కిరీటానికి మీరు చూసుకున్నట్టయితే కనుక మన శ్రీకృష్ణుని రూపం అయితే చూపించడం జరిగింది. అండ్ లోపల మనకి వెంకటేశ్వర స్వామి రూపం ఉందన్నమాట. మరొకసారి చూపిస్తున్నాను. అడ్రస్ వచ్చేసి బాలాపూర్ షెడ్ ఎదురుగా మన అజయ్ సింగ్ కళాకారు అనమాట. సో స్వామివారికి ఇరువైపులా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మన శివయ్య, మన అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. అవి పూర్తిగా ఫైబర్తో చేసినాయి. అండ్ చూపించాను కదా ఇందాకే. సో పూర్తిగా 3 విగ్రహాలు, లోపల మన వెంకటేశ్వర స్వామి నామం రూపంలో విగ్రహం అయితే ఉందన్నమాట. సో అజయ్ సింగ్ కళాకారు దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్ అయితే ఇది. మన అజయ్ సింగ్ కళాకారు దగ్గరనే సేమ్ బాలాపూర్ గణేష్ షెడ్ ఎదురుగా రాజనందిని సింగ్ అనమాట. వీరి దగ్గర చాలా అంటే చాలా యూనిక్ డిజైన్స్లో విగ్రహాలు తయారవుతుందన్నమాట. మనకి ఎంట్రన్స్లో ఇక విగ్రహానికి ధోతి, పంచ, కమర్ పట్టి అయితే వేయడం జరిగిందనమాట. సో మీరు చూసుకోవచ్చు మన స్వామివారి తలపైన పడగొప్పిన పాములు ఉన్నాయి, కానీ పడగొప్పిన పాముల పైన మన శ్రీకృష్ణుని యొక్క ఆకారం ఉందన్నమాట. ఫుల్గా కవర్ చేయలేకపోతున్నాను, అదిగోండి చూసుకోండి, చూస్తున్నారు కదా. సో పూర్తిగా ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి 18 to 20 ఫీట్స్ ఉంటుందండి. అంటే సుమారు 15 to 18 ఫీట్స్ ఉంటుంది. ఇంకా బ్యాక్ డ్రాప్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. అది మీ రిక్వెస్ట్ ప్రకారం ఇస్తారనమాట. ఇక్కడ తయారవుతున్న విగ్రహాలన్నీ మీరు చూసుకున్నట్టయితే కనుక చూసుకోవచ్చు. నేను లాంగ్ వేలో చూపిస్తున్నాను మరొకసారి. చాలా పెద్ద విగ్రహం అనమాట. సో ఇక్కడ ఈ విగ్రహంకి అయితే బ్యాక్ డ్రాప్ సెట్ చేస్తున్నారనమాట. లోపల ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, చూసుకోవచ్చు. అన్ని విగ్రహాలు సేమ్ అయితే అనిపిస్తాయి, కాకపోతే మన బ్యాక్ డ్రాప్, స్వామివారి తొండము, ఇంకా స్వామివారి చేతుల ఆయుధాలు ఇవన్నీ కొంచెం అడ్జస్ట్ చేశారనమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్క విగ్రహం అయితే యూనిక్గా ఉంటుందన్నమాట మనకి ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన విగ్రహాలు అయితే అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. రాజనందిని సింగ్ దగ్గర హైట్ చెప్పాను కదా. అండ్ ప్రస్తుతం మనము జై సింగ్ కళాకారు దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రతి ఏడాది మన బడంగ్పేట్ గణేష్ అప్డేట్స్ అయితే అందుతాయన్నమాట. సో ఈ ఏడాది మన బడంగ్పేట్ గణేష్ అప్డేట్ అయితే ఇదే అనుకుంటున్నాను. ఇంకా లోపల ఇంకా 3 భారీ విగ్రహాలు తయారవుతున్నాయి అనమాట. సో ప్రస్తుతం ఈ యొక్క విగ్రహానికి అయితే వర్క్ జరుగుతున్నాయి, చూసుకోవచ్చు. పూర్తిగా కట్టెలతో మన వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు అనమాట. పైన మన స్వామివారి టోపీ ఉంటుంది కదా, ఆ యొక్క వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. సో కట్టెలు తీసిన తర్వాత ఈ యొక్క విగ్రహం అయితే అప్డేట్ మనకి అందుతుంది. మనకి ఎంట్రన్స్లో ఈ యొక్క విగ్రహం అయితే ఉందన్నమాట. హైట్ వచ్చేసి సుమారు 7 to 8 ఫీట్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఎంట్రన్స్లో అయితే ఈ యొక్క బొజ్జ వినాయకుడు అయితే ఉన్నారనమాట. లోపల ఇంకా విగ్రహాలు ఉన్నాయి. సో ఈ విగ్రహం చూసుకోవచ్చు. మనకి ఈ విగ్రహం యొక్క హైట్ కూడా సుమారు 18 to 20 ఫీట్స్ ఉంటుంది. మన చెవులకు చూసుకోవచ్చు కుందన్ వర్క్ లాంటివి చేశారనమాట, ఆభరణాల యొక్క వర్క్స్ అనేది. సో ఈ యొక్క విగ్రహానికి కూడా మన వాళ్ళు
పైన టోపీ ఉంటుందిగా ఆ వర్క్ చేస్తున్నారు. అండ్ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, మన ఆభరణాల వర్క్ పైన టోపీ వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఈ యొక్క విగ్రహం విడ్త్ వచ్చేసి 10 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. అండ్ ఈ విగ్రహం కూడా అంతేనండి, హైట్ వచ్చేసి సుమారు 18 ఫీట్స్ దాకా ఉంటుంది. బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది. పైన స్వామివారి కిరీటానికి అయితే మన వెంకటేశ్వర స్వామి యొక్క ఆకారం చూపించడం జరిగింది అనమాట. చాలా బాగుంది. అసలు ఎంట్రెన్స్లోనే మనకి ఈ 3 విగ్రహాలు కనిపిస్తాయి, కానీ లోపల ఇంకో విగ్రహం అనమాట, అది కూడా చూపిస్తాను మీకు. సో మరొకసారి చూపిస్తున్నాను ఈ విగ్రహం మరియు ఈ యొక్క విగ్రహము, అండ్ లోపల ఇంకో విగ్రహం అక్కడ తయారవుతుంది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్దాం. ఓకే, చూసుకోవచ్చు మన శంకర స్వామి రూపంలో మన గణనాథుని అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు అనమాట. ఇంకా వర్క్ జరుగుతున్నాయి. సో చూసుకోవచ్చు, నైట్ అయినప్పటికీ కూడా మన కళాకారు అయితే ఆ ఒక విగ్రహానికి పాము యొక్క ఆకారము, ఆభరణాలు ఇలా అన్ని మెల్లిగా సిద్ధం చేస్తున్నారు అనమాట. ఇంకొన్ని రోజులు ఒక విగ్రహానికి డై చేస్తారు, తర్వాత మెల్లిగా ఇంకా కొన్ని డిజైన్స్ అయితే చేస్తారనమాట. అంటే కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారంగా మెల్లిమెల్లిగా విగ్రహం అయితే తయారు చేస్తూ ఉంటారు. కానీ లాంగ్ వ్యూలో కుదరట్లేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ చాలా మనకి వీళ్ళు యూస్ చేసుకునే మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. అందుకని బ్యాక్ వెళ్ళలేకపోతున్నాను. చూసుకోవచ్చు మెడలో పాము యొక్క ఆకారము. సో ఇది జయసింగ్ కళాకారు దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్స్ అనమాట. మీరు చూస్తున్నారు సుబోధ్ ఆర్ట్స్ వారి యొక్క గణేష్ అనమాట, గజరాజ్. వీరి మెయిన్ షెడ్ దగ్గరికి వెళ్తాను, అప్పుడు అప్డేట్స్ ఇస్తాను. జయసింగ్ కళాకారు పక్కనే అనమాట ఈ షెడ్ అయితే ప్రస్తుతానికి. జస్వంత్ సింగ్ కళాకార్ ఇక్కడ మనకి హజారీ హోటల్ దగ్గర అండి. అడ్రస్ వచ్చేసి మీరు హజారీ హోటల్ దగ్గర నుంచి చూస్తే కనుక జస్వంత్ సింగ్ కళాకారు యొక్క అప్డేట్స్ కనిపిస్తాయి అనమాట. గేట్ పైన రాసి ఉంటుంది ఫంక్షన్ పేరు కూడా, జస్వంత్ సింగ్ కళాకారు అని చెప్పేసి. ఇక్కడ 3 నుంచి 5 విగ్రహాల యొక్క అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. అంటే మన గణేష్ని నించోబెట్టి తీసుకెళ్తారు కదా, ఆ యొక్క పులీస్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, కేదార్ సింగ్ మరియు సన్నీ సింగ్ అనమాట. కాల్ చేయొచ్చు జస్వంత్ సింగ్ కళాకారు యొక్క విగ్రహాల అప్డేట్ తెలుసుకోవడానికి మరియు బుకింగ్ చేసుకోవడానికి. ఇక్కడ ఈ యొక్క భారీ బొజ్జ వినాయకుడు మీకు వీడియోలో చూస్తే చిన్నగా అనిపించవచ్చు, కానీ పెయింటింగ్ వర్క్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది. నెమ్మదిగా పెయింటింగ్ దశ కూడా చేరుకుంటున్నాయి అనమాట. మనకి ఈ యొక్క విగ్రహం అయితే సుమారు 10 to 12 ఫీట్స్ దాకా ఉంటుంది. సో పెయింటింగ్ మరొకసారి దీనికి టచ్అప్స్ ఇస్తారనమాట. సో ఎంట్రన్స్లో మనకి ఈ యొక్క విగ్రహం ఉంది. ఆ తొండం చూసుకోండి, చాలా బాగుంది కదా, యూనిక్గా ఉంది తొండం వచ్చేసి. సో ఈ 2 విగ్రహాల హైట్ అయితే సుమారు సేమ్ ఉంటుంది, కాకపోతే ఇందాక చూపించిన బ్యాక్ డ్రాప్తో హైట్ 12 దాకా ఉంటుంది, 10 to 12. అండ్ యొక్క విగ్రహం అయితే బ్యాక్ డ్రాప్ లేకుండా 10 to 12 ఉంటుంది. విడ్త్ వచ్చేసి బాగానే ఉంటుంది అనమాట. లోపల ఇంకా భారీ విగ్రహాలు అయితే తయారవుతున్నాయి అనమాట. లోపలికి వెళ్ళే అవకాశం లేదు మనకి ఇక్కడ వెల్డర్స్ వర్క్ చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి చూపిస్తాను. సేమ్ ఇదే విగ్రహము ఇక్కడ సిద్ధం చేస్తున్నారు అనమాట. ఆ చెవులు చూడండి, ఆ హైట్ చూడండి, అబ్బాబా చాలా పెద్దగా ఉంది విగ్రహము. 20 నుంచి మనకి 25 ఫీట్స్ ఉంటుంది. విడ్త్ వచ్చి చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ప్రస్తుతం మనము హజారీ హోటల్ నుంచి లెఫ్ట్ తీసుకుని ఇట్లా వస్తే ఇక్కడ చెడా ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ గుర్తుగా మన హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ పృథ్వీరాజ్ సింగ్ కళాకారు యొక్క విగ్రహాలు ఉంటాయి అనమాట. చాలా అంటే భారీ విగ్రహాలు ఉంటాయి అనమాట. సుమారు 20 నుంచి 25 విగ్రహాలు ఉంటాయి. ఏ ఒక్క విగ్రహము ఇంకో పీస్ అయితే చేయలేదన్నమాట. అన్నీ యూనికే, భారీ అంటే భారీ విగ్రహాలు అనమాట. ఇదిగోండి మనకి ఎంట్రన్స్ యొక్క విగ్రహం ఉంటుంది. బ్యాక్ డ్రాప్ మీకు అక్కడ చూస్తున్నారు కదా, మన స్వామివారి విగ్రహం ఉందన్నమాట. మన గణేషన్కి లెఫ్ట్ సైడ్న బ్యాక్ సైడ్ ఒక నెమలి యొక్క ఆకారం ఉంది. పూర్తిగా యొక్క విగ్రహం హైట్ వచ్చేసి 15 నుంచి 18 ఫీట్ దాకా ఉంటుంది అనమాట. సో లోపల ఇంకా విగ్రహం ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ యొక్క గణేషునికి అయితే తొండం పెట్టలేదు, ఈసారి తొండం ఉందన్నమాట. 3 ముఖములు కలిగిన విఘ్నరాజ అనమాట. లోపల చూసుకోవచ్చు మన స్వామివారి చేతులు పైన చూపించి నాట్యం చేస్తున్నట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కూర్చొని చూపించడం జరిగింది. ఇక్కడ మనకి ఏనుగు పైన కూర్చున్న విఘ్నరాజ మరియు నంది వాహనం పైన కూర్చున్న విఘ్నరాజ అనమాట. అసలు స్పేస్ లేదు, చాలా ట్రై చేస్తున్నారు పూర్తిగా మన ఈ యొక్క విగ్రహాన్ని కవర్ చేయడానికే. చాలా బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ. అసలు స్టార్టింగ్ స్టేజ్ని ఎంత బాగున్నాయంటే అర్థం చేసుకోండి. పూర్తిగా వర్క్స్ అయిపోయి పెయింటింగ్ అయిపోయి ధోతి వేసుకొని మన ఈ యొక్క విఘ్నరాజ చాలా అందంగా కనిపిస్తున్నారు అనమాట. సో ఇక్కడికి వెళ్దాము. మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. మన వీణ వాయిస్తున్న విఘ్నరాజ అనమాట. మన సరస్వతి మాత దగ్గర ఉండే వీణ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ యొక్క విఘ్నరాజ చూపించడం జరిగింది. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, మన శివయ్యని చూపించారనమాట. బ్యాక్ డ్రాప్తో కలిపి పూర్తిగా 25 ఫీట్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇందాక చూపించంగా ఈ యొక్క విగ్రహం. సో అన్ని విగ్రహాలు సుమారు 20 నుంచి 25 ఫీట్స్ ఉంటుంది. బ్యాక్ డ్రాప్తో కలిపి ఉంటే కొన్ని బ్యాక్ డ్రాప్ లేకుండా అనమాట. ఈ యొక్క విగ్రహం చూసుకోవచ్చు మనకు అక్కడ మన సింహ వాహనం
పైన కూర్చున్న విఘ్నరాజు అనమాట. బ్యాక్ డ్రాప్ మన నరసింహస్వామి. మన నరసింహస్వామి తలపైన పడివైపున పాము అనమాట 5. సో బ్యాక్ డ్రాప్ ఫైబరే అది ఈజీగా రిమూవ్ చేసి మళ్ళీ మనము మండపం తీసుకెళ్ళిన తర్వాత అటాచ్ చేసుకొని చెప్పారనమాట. సో బుకింగ్స్ అయితే ఓపెనింగ్ అయిపోయాయి ఫ్రెండ్స్, రావచ్చు, బుక్ చేసుకోవచ్చు. సో మరొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ విగ్రహాల యొక్క హైట్ వచ్చేసి సుమారు 20 నుంచి 25 ఫీట్స్ ఉంటుంది బ్యాక్ డ్రాప్తోని. అక్కడ మనకి నరసింహస్వామి విగ్రహం ఉందన్నమాట. నరసింహస్వామి రూపంలో విఘ్నాలు చూపించడం జరిగింది. పూర్తిగా ఎందుకు చూపించడం ఏంటంటే అక్కడ అమ్మవారు ఉన్నారనమాట, అందుకని కొంచెము దాన్ని కవర్ చేయట్లేదు అనమాట, మీరు అర్థం చేసుకోండి. సో ఇవి మన పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. చాలా బాగుంటాయి, ఒకసారి వచ్చి చూడండి. ధ్రువ్ సింగ్ కళాకార్, ప్రస్తుతం మనము ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర తయారవుతున్న ఈ భారీ బొజ్జ వినాయకుడు ఇంటర్నెట్లో బాగా అంటే బాగా చక్కర్లు కొడుతుందనమాట. చూసుకోవచ్చు, మీకు అనిపిస్తుండొచ్చు చిన్నగానే ఉందని చెప్పేసి వీడియోలో, కానీ ఈ యొక్క విగ్రహం యొక్క విడ్త్ వచ్చేసి సుమారు 20 ఫీట్స్ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ఇంకో భారీ బొజ్జ వినాయకుడు తయారు చేస్తున్నారనమాట, దగుడు ఫేట్ రూపంలో. తొండం చూసుకోవచ్చు, మనకి 2 సార్లు తిరిగింది. మన స్వామివారి నుదుట ఉండే అక్కడ ప్లేస్లో కొంచెం మన కళాకారులు డిజైన్ తీస్తున్నారనమాట. కానీ ఇక్కడ ఈ యొక్క విగ్రహం చూసుకోండి, మస్తు గజ్జం ఉంటుంది అసలు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. 20 ఫీట్స్ విడ్త్, 20 ఫీట్స్ హైట్ కూడా ఉందన్నమాట. సో దగ్గర వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. మన అక్కడ గరుడ స్వామివారు ఉన్నారన్నమాట. అంతేకాదు సైడ్స్న కూడా మనకి వివిధ స్వాముల యొక్క ఆకారం చూపించడం జరిగింది. పూర్తిగా చేతులు చూడండి, అబ్బాబ్బాబ్బా చాలా అంటే చాలా బాగుందండి పీస్ అసలు. ఈ గణేష్ యొక్క ఆగమన్ చేసేటప్పుడు మండపంలో కూర్చొని పూజ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అసలు. ఆగమన్ రోజున ధూమ్ధామ్ చేస్తారండి. లోపల కూడా విగ్రహాలు తయారవుతున్నాయి, అక్కడ సాంగ్ ప్లే అవుతుంది. యాక్చువల్లీ ద మెయిన్ రీజన్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏంటంటే చాలామంది వస్తుంటారు, మాట్లాడుతుంటారు, అండ్ సాంగ్స్ కూడా ప్లే అవుతాయి కొన్ని ప్లేస్లలో. అందుకే నేను ఇక్కడ వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. క్లియర్గా ఇవ్వచ్చు వాయిస్ ఓవర్ అనేది, అండ్ అప్డేట్స్ కూడా క్లియర్గా ఉంటాయి. అందుకని మరొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ 2 యూనిక్ ఐడల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా రానున్న రోజులు ఇంకా విగ్రహాలు తయారవుతాయి. ప్రస్తుతం మనము ధూల్పేట్లోని నితిన్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారనమాట. అడ్రస్ వచ్చేసి మన సుందర్ కళాకార్ వారి షెడ్ పక్కనే అనమాట. పెయింటింగ్ వర్కే కాదు, కుందన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకొన్ని రోజులు ఆ ఐ పెయింటింగ్ కూడా అయిపోతుంది. ఇవే కాదు, అన్ని విగ్రహాలకి ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారనమాట. అంటే మన కస్టమర్స్ చూపించడానికి అనమాట. పెయింటింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది, ధోతి వర్క్ ఏ విధంగా ఉంటుంది, అండ్ కుందన్ వర్క్ ఏ విధంగా ఉంటుంది పూర్తిగా చూపించే ప్రయత్నం దిశలో ఇక్కడ విగ్రహాలకి పెయింటింగ్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి బ్యాక్ డ్రాప్తో కలిపి ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చి 15 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. ఈ యొక్క విగ్రహానికి కూడా మనకి పెయింటింగ్ అయితే వేయడం జరిగిందనమాట. సో స్టార్టింగ్ దిశలో పెయింటింగ్ వర్క్ అయితే ఉంది ఈ విగ్రహానికి. ఈ విగ్రహానికి పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ఐ పెయింటింగ్ మరియు కొన్ని వర్క్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు, మన సెట్టింగ్ పొజిషన్లో ఉన్న బొజ్జ వినాయకుడు అనమాట. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నది. పెయింటింగ్ వర్క్ ఇంకా కొనసాగుతుంది. సో చూసుకుందాము, మరో 2 డేస్లో అప్డేట్ అయితే అందుతుంది అనమాట. అండ్ మనకి ఎంట్రన్స్లో ఉన్న ఈ యొక్క విగ్రహం చూసుకోవచ్చు, మన దేవుళ్ళకి అసురులకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క విఘ్నరాజన్ చూపించడం జరిగిందనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ యొక్క విగ్రహం కాన్సెప్ట్ చెప్పారు, చాలా పెద్దగా ఉంటుందన్నమాట. కానీ చూడడానికి అయితే మనకి నచ్చింది. అండ్ మెల్లిగా కాన్సెప్ట్ గురించి మరొకసారి తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మన సుందర్ కళాకార్ దగ్గర ఉన్నాం ప్రస్తుతము. అండ్ ఇక్కడ విగ్రహాలు అయితే మొత్తం పూర్తిగా మనకి కస్టమర్స్కి చూపించే విధంగా లైన్గా అరేంజ్ చేశారనమాట. ఆ యొక్క భారీ బొజ్జ వినాయకుడికి కిరీటం అయితే ఉందన్నమాట కింద. అండ్ పూర్తిగా ఇక్కడ విగ్రహాల యొక్క అప్డేట్స్ అయితే మరొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సుందర్ కళాకార్ దగ్గర విగ్రహాల అప్డేట్స్ అంటే చాలామంది ఇష్టపడతారండి. సుందర్ కళాకార్ పేరులోనే సుందర్ ఉందన్నమాట. చాలా సుందరమైన రీతిలో ఇక్కడ విగ్రహాలు అయితే తయారు చేస్తారనమాట. మనకి ఎంట్రన్స్లో ఈ యొక్క విగ్రహం ఉంది, అండ్ ఇక్కడ ఈ విగ్రహం ఉందన్నమాట. సింహాసనం పైన కూర్చున్న విఘ్నరాజు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ బ్యాక్ డ్రాప్లో అక్కడ అమ్మవారు ఉన్నారు, ఇక్కడ గుర్రాలు ఉన్నాయి. పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఈ విగ్రహాలు చాలా అంటే చాలా ఉంటాయి. నాకు తెలిసి ఇంకో 1-2 వీక్స్లో పెయింటింగ్ కూడా ఫినిష్ చేసేస్తారు.
అప్పుడు చూడడానికి బాగుంటాయి. ఈ గణేష్ చూడండి అసలు, ఆ విడ్త్ చూడండి, ఆ హైట్ చూడండి, అసలు మన ఫిట్టింగ్ పొజిషన్ ఉన్న విఘ్నరాజ అనమాట. ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్ కొడుతున్న ఈ యొక్క గణేష్ కూడా చూసుకోవచ్చు. త్రిశూండి అనమాట. ఆ స్వామివారి కిరీటమే కిందుందనమాట. మీరు చూసుకోవచ్చు మనిషి హైట్ ఎంతుంది, కిరీటం ఎంతుందని చెప్పేసి. అండ్ ఈ యొక్క విగ్రహం యొక్క అప్డేట్ మీరు చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్, విడ్త్ చాలా పెద్దగా ఉందనమాట. హైట్ వచ్చేసి సుమారు 20 ఫీట్స్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి 6-8 ఫీట్స్ దాకా ఉంటుందనమాట. ఇంకా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ వీటి యొక్క వర్క్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. ఈ యొక్క మన గణేష్ విగ్రహం చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. సో పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుందనమాట. సో అంటే వైట్ కోట్ అయితే వేశారనమాట. మెల్లిగా వీటికి ఇక్కడున్న విగ్రహాలన్నిటికీ పెయింటింగ్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ యొక్క అప్డేట్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను మీకు. సుబోధ్ ఆర్ట్స్ ఇందాక చెప్పాను కదా, కొద్దిసేపటి ముందు సుబోధ్ ఆర్ట్స్ అని చెప్పేసి వారి యొక్క మెయిన్ వర్క్షాప్ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళ దగ్గర పూర్తిగా 3 విగ్రహాలు అనమాట. ఇది వచ్చేసి మన గజరాజ్ అనమాట. అక్కడ ఇంకో విగ్రహం అయితే తయారవుతుంది. పూర్తిగా 3 డిజైన్స్లో మన సుబోధ్ ఆర్ట్స్ వారు భారీ బొజ్జ వినాయకులు తయారు చేస్తున్నారు అనమాట. ఈ గజరాజ్ అయితే చూస్తుంటే చాలా బాగుందన్నమాట. నేను ఈ యొక్క విగ్రహం దగ్గర నుంచి ఫోటో దిగాను. చాలా చిన్నగా వచ్చేసింది ఫోటో. అంటే నేను ఆ విగ్రహం ముందు చాలా చిన్నగా అనిపించాను అనమాట. మీకు వీడియోలో అట్లా అనిపిస్తుంది కానీ మీరు దగ్గరికి చూడండి, విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ గణేష్ కళాకార్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనము. ఇక్కడ విగ్రహాలు అయితే అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అనమాట. ఫస్ట్ కోట్ ఆఫ్ పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఈ యొక్క విగ్రహానికి మన వాళ్ళు డై చేస్తున్నారు అనమాట. సో ఏం చెప్పారంటే డై చేస్తున్నారు, సో రేపు వచ్చి తీసుకోమని చెప్పారనమాట. నేను ఒక చిన్న షార్ట్ తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి రిక్వెస్ట్ చేస్తే తీసుకోమని చెప్పారు. మనకి ఈ యొక్క విగ్రహం చూసుకోవచ్చు, దంతాలు ఏ విధంగా ఉన్నాయో. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు, హైట్ విడ్త్ పరంగా కూడా చాలా పెద్దగా ఉందన్నమాట ఈ విగ్రహము. అండ్ మన బాలాజీ రూపంలో ఈ యొక్క విఘ్నరాజని చూపించడం జరిగిందనమాట. యాక్చువల్లీ నేను ఈ వీడియోని పూర్తిగా 10 మినిట్స్ లోపలే పూర్తి చేద్దాం అనుకున్నాను, కానీ అప్డేట్ని క్లియర్గా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త ఉండని చెప్పేసి నేను అప్పటికి చాలా వేగంగా వెళ్తున్నానని నాకు కూడా అనిపిస్తుంది. కానీ అన్ని విగ్రహాలు కవర్ చేద్దామని అనుకున్నాను అనమాట. వితిన్ 10 మినిట్స్లో మన ధూల్పేటలో తయారయ్యే యూనిక్ విగ్రహాలకు అప్డేట్ మీకు అందిద్దామని ప్రయత్నించాను. అందులో భాగంగా వీడియోస్ తీశాను, వాయిస్ ఇచ్చాను, కొన్ని చోట్ల సాంగ్స్ వచ్చాయి, కొన్ని చోట్ల చాలామంది పలకరించారనమాట యూట్యూబరా, సో ఎక్కడ ఉంటారు ఏందని చెప్పేసి. సో అవి ఫ్రెండ్స్ అప్డేట్స్ వచ్చేసి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. జై శ్రీ గణేశ, జై శ్రీ గణేశ, జై శ్రీ గణేశ.